లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఈ యొక్క పునరుత్థానపు దినపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. నేటి మన ధ్యాన అంశము సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనము. చిన్న ప్రార్థన చేసుకుని మనము ధ్యానిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదో తండ్రి పునరుత్థానపు దినమందు నీ బిడ్డలతో మాట్లాడడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ మా క్షానమందు నుండి మీ నడిపింపు దయచేయండి తండ్రి. వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునే మనసు మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రీస్తు శుక్రవారము సిలువ వేయబడి మరణించి పాతి పెట్టబడి 3వ దినమున ఆయన లేచినటువంటి రోజును పునరుత్థానపు దినమని అంటాము. ఆ యొక్క పునరుత్థానపు రోజు ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనము గమనించవచ్చు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తే ఎవరెవరు ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళారో మనం ఇక్కడ గమనించవచ్చు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, ఇక్కడ యేసు ప్రభువును వారు దర్శించి ఆయనకు సుగంధ ద్రవ్యాలు, ఆయన దేహమునకు వారు సుగంధ ద్రవ్యాలు పూయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆ స్త్రీలు వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయినటువంటి మరియా, సలోమి అనేటువంటి వారు వెళ్ళినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. కానీ వారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన దేహము సమాధిలో లేదు. దాన్ని బట్టి వారు ఎటు తోచక ఉన్నట్లుగా మనము ఇక్కడ చెప్పబడింది. వారు భయపడి ముఖములు నేల ఒప్పుకొని వారు ఉంటున్నారు. వారికి ఏం అర్థం కాలేదు, ప్రభు యొక్క దేహము అక్కడ లేదు. అయితే ఇక్కడ ఇద్దరు మనుషులు తెల్లని వస్త్రములు ధరించుకుంటే ఇద్దరు మనుషులు అక్కడ నిల్చుండి వారితో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆ ఇద్దరు మనుషులు బహుశా వారు దేవదూతలుగా చెప్పబడి ఉంటుంది. వారు అంటున్నారు 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం మన వాక్యం. మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సజీవుడైన వారిని అంటే ఎల్లప్పుడూ జీవించేవాడిని అర్థం. ఇక్కడ ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడు. మరణం ఆయన్ను
బంధించదు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో చెప్పినట్లుగా, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇది లేఖనం. ఇక్కడ ప్రకటన గ్రంథకర్త చెప్తున్నటువంటి మాటలు బట్టి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. ఆయన ఆల్ఫయో ఓమేగయో అని అన్నాడు. అంటే ఆదియు అంతమై ఉన్నటువంటి వాడు. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు నేను సజీవుడుగానే ఉన్నాను. కాబట్టి ఆయనను పాతాళ లోకము ఆయన్ని బంధించదు, మరణం ఆయన్ను బంధించలేదు. ఎందుకంటే పాతాళ లోకపు తాళపు చెవి ఆయన యొద్ద ఉంటున్నట్టుగా అక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి పిల్లరా, అదే విషయాన్ని కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇది లేఖనము. నీ పరిశుద్ధుడు అనగా క్రీస్తు. ఆయన ఆత్మను దేవాతి దేవుడు పాతాళంలో విడిచిపెట్టాడు. ఆయన మృతుడయ్యాడు, పాతి బయటపడ్డాడు, కానీ ఆయన సజీవుడుగా లేచాడు. దేవుడు ఆయన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు. అంతేకాకుండా ఆయన యొక్క దేహాన్ని అనగా ఆయన పరిశుద్ధ దేహాన్ని కుళ్ళు పట్టనీయను అని ఇక్కడ చెప్పబడిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ఆ సమాధిలో లేదు, కుళ్ళు పట్టలేదు. అదే అక్కడ ఆ ఇద్దరు మనుషులు వారికి చెప్తున్నారు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో అపోస్తలులైనటువంటి పౌలు గారు అంటున్నారు, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగింపబడి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను. అవును, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఇదంతా కూడా లేఖనాల ప్రకారంగానే జరిగింది. తర్వాత 4వ వచనము, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినము లేపబడెను. కాబట్టి ఆయన మరణమైనప్పటికీ, అలాగే ఆయన పునరుత్థానమైనప్పటికీ కూడా లేఖనాల ప్రకారంగానే జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన సజీవుడు. ఆయన లేఖనం ప్రకారంగా సజీవంగా లేపబడినాడు. అందుకు నిదర్శనంగా ఆ యొక్క ఖాళీ సమాధి మనకు గొప్ప నిదర్శనంగా ఉంది. ఎందుకంటే ఆయన అక్కడ లేడు, ఖాళీగా ఉన్నది. ఎక్కడ కూడా ఏ సమాధి ఖాళీగా లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు కాబట్టి. ఈ విషయాన్ని అపోస్తలులకు తెలియజేయబడుతుంది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుద్ధరణైన తర్వాత అనేక సార్లు, దాదాపు 11 సార్లు శిష్యులకు ఆయన అకపరుచుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలాగే 40 దినముల వరకు కూడా ఆయన భూమి మీద ఉండి శిష్యులకు అనేక రకాలుగా వారిని ధైర్యపరిచి, బలపరిచి, వారిని స్థిరపరిచినట్టుగా మనము గమనిస్తాము. అదేవిధంగా ఆయన ఆరోహణుడుగా అయ్యేటప్పుడు మీరందరూ ఆయన ఆరోహణాన్ని ప్రత్యక్షంగా చూచినట్టుగా లేఖనాల్లో రాయబడింది.
ఆయన అంటున్నాడు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆ ఆశ్చర్యపడుతున్నారు? ఆ? మీరు ఏ రీతిగా అయితే మీ యొద్ద నుండి ప్రభు పరలోకానికి ఆరోహణ అయ్యాడో అదే ప్రకారంగా మళ్ళీ ఆయన తిరిగి వస్తాడని వారిని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు. ఇందును బట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడని, సజీవుడిగా ఉన్నాడని, ఇదిగో మరలా ఆయన యుగ సమాప్తిలో మరలా మన ఇద్దరు భూమి మీదకు వస్తాడని మనం ఇక్కడిని బట్టి గ్రహించాల్సిన వారమై ఉంటాం. తర్వాతకి మూల వాక్యంలో చెప్పబడినటువంటి రెండవ అంశము, మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? అవును, సజీవుడు అనేటువంటి ఆ దేవాది దేవుణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు జీవించి ఉన్నప్పుడు శిష్యులకు ఆయన ముందుగానే తెలియజేశాడు. అయితే వారు ఆ విషయాన్ని ప్రస్తుత వారు జ్ఞాపకం చేసుకోవడం లేదు. అయితే ఈ యొక్క దేవదూతలు ఆ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 7-8 వచనాల్లో గమనిస్తే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగిప్పబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి వారితో అనిదే. ఇక్కడ ఆ యొక్క మనుషులు ఆ యొక్క స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఏమని? మీరెందుకు ఆయన్ను ఈ మృతుల్లో వెతుకుతున్నారు? ఈ సమాజంలో మీరు ఎందుకు ఆయన ఎదుగుతున్నారు? ఆయన చెప్పిన మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనిషి కుమారుడు ఆయన పాపిష్టులంటే మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేచుదనే సంగతి ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అంటూ ఉన్నప్పుడు 8వ వచనం, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకునేది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క మనుషులు ఈ మాట వారికి చెప్పారో అప్పుడు వారికి ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. కనుక ప్రియులారా, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. అంటే ఆ సమాధిలో ఆయన ఇప్పుడు లేడు, ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడని తెలియపరచబడుతుంది. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనము 46వ వచనాల్లో చూసినట్లయితే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేర వల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచారు. ఎప్పుడైతే దేవాతి దేవుడు వారితో మాట్లాడినప్పుడు స్పష్టంగా వారు లేఖనాలు ఎత్తి మాట్లాడినప్పుడు వారు స్పష్టంగా ఆయన గ్రహించుకోగలిగారు, వారి మనసులు తెరవబడినాయి. ఇక్కడ వారు ఆయన చెప్పిన విధంగా మీరు గలిలయకు వెళ్ళండి, అక్కడ నేను నిన్ను కలుసుకుంటానని ఆయన చెప్పిన రీతిగా మీరు గలిలయకు వెళ్ళమని ఇక్కడ వారికి తెలియజేయబడుతున్నారు. సరే, అయితే నిజంగా మనము ఆయన్ను వెతికేవారుగా ఉండాలంటే ఎలా వెతకాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఛానిస్తాం. ఇప్పటికీ కూడా మనము ఆచారబద్ధంగా మాత్రమే ఆయనను జ్ఞాపకం చేసుకుని మనము ఆరాధిస్తూ ఉంటాము. ఇప్పుడు మనము చేసేటువంటి ఆరాధనలో ఆచారబద్ధంగా ఉన్నట్లయితే అది మనము ఆయన్ను వ్యర్థంగానే ఆరాధిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడు ప్రియులారా, ఆయన మృతుల్లో లేడు, కానీ మనం ఆయన్ను మృతుల్లో వెతికే వారంగా ఉండకూడదు. ఆయన సజీవుడు. నాడు ఆయన క్రైస్తవ విశ్వాసుల హృదయాల్లో సజీవుగా ఉన్నాడు. ఆయన బ్రతికే మనతో సజీవుగా ఉన్నాడు. ఆయన యొక్క సంఘానికి అధిపతిగా ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు నిజంగా ఆయన వెతికే వారమైతే మనము ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించే వారమైతేనే
ఆయన మనము వెతికేవారము అవుతాము. అంతేగాని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనము చేయకుండా, ఆయన చెప్పినట్టు చేయకుండా మనము కేవలము ఆచారబద్ధంగా ఎన్ని రకాల మనం చేసినప్పటికీ అవి ఆచారాలుగానే మిగిలిపోతాయి, కానీ అవి దేవునికి ప్రీతికరంగా ఉండవని నేను ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. గమనించండి పిల్లరా, ఇక్కడ ప్రభు మనతో చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞ, ఇది చివరి ఆజ్ఞ కూడా కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా, మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చేయాలట? సువార్తను సువార్త అంటే ఏంటి? ఆయన జననము, మరణము, పునరుద్ధానాల గురించి మనం ప్రకటించాలి అని ప్రభు మనకి ఇస్తున్నటువంటి యొక్క చివరి ఆజ్ఞ ఉంటుంది. ఆ ప్రకారంగానే 24వ లూకాసు వార్త 24వ అధ్యాయంలో 47-49 వచనాల్లో చూస్తే ఇక్కడ కూడా అదే విషయం ఆయన మనకి తెలియజేస్తున్నాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినయు రాయబడినది. అంటే యెరూషలేము మొదలుకొని సమస్త జనములు, అంటే భూమి ఎంతంతటా సర్వలోకములో మారు మనసును అలాగే పాప క్షమాపణ గురించి ప్రకటించబడి అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది, ఆయన చేసినట్టు శిలువ యాగం యొక్క ప్రధాన ఉద్దేశమే అది, పాప క్షమాపణ. పాపికి క్షమాపణ ఆయన శిలువలో దొరికింది. ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగం, తన యొక్క ప్రాణ త్యాగాన్ని మనం సర్వలోకానికి తెలియచేయాల. వారు మారు మనసు పొంది రక్షణ పొందులాగిన వారికి సువార్తను ప్రకటించాలి. సువార్తను మనం ప్రకటించే వారంగా ఉండాలి. వారిని దేవుడు అని కనికరించి కాపాడి రక్షించేలాగా మనం సువార్తలోకి అందించాలి. తర్వాత మనము ఆయన ప్రేమ లక్షణాలు, ముఖ్యంగా ఆయన యొక్క ప్రేమను గురించి, క్షమాగుణము, ఆయన సహనము, ఇవి మనకు ముఖ్యంగా మార్గదర్శకాలు కావాలి. అవి లేకుండా మనము ప్రభును వెంబడిస్తామంటే అది వృధానే అవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్పబడినట్టుగా ఆనాడైతే వారు ఆ స్త్రీలు ఆయనను సమాధుల్లో అనగా మృతుల్లో వెతుకుతూ ఉన్నారు. అది అప్పటికి ఒక రకంగా అది వారికి కరెక్ట్ అయినప్పటికీ ఈనాటికి కూడా మనము మృతుల్లోనే వెతికే వరంగా ఆచారబద్ధంగా మనము ఆరాధనలు చేయకూడదని, ఆయనను నిజంగా ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు అయితే ఏదైతే ఉందో వాటిని అనుసరించి వాటి ప్రకారంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా మనం చేస్తే అది నిజమైన ఆరాధన అవుతుంది. అలాగే ఆయన్ను మనం నిజంగా వెంబడించే వారము అవుతామని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.